టాలీవుడ్ లో ముచ్చటగా 3 హీరోలు దూసుకెళ్తున్నారు. నిఖిల్ పాన్ ఇండియా హీరో అయ్యాడు. అదే పనిలో తేజ సజ్జా కూడా ఉన్నాడు. ఇక సుహాన్ పేరు మార్కెట్ తో పాటు తమిళం మార్కెట్ మీద కూడా గురిపెట్టాడు. కానీ మరో ముగ్గురు మాత్రం ఎక్కడ స్టార్ట్ అయ్యారో అక్కడే ఉండిపోయారు. ఎందుకు? టెకెలు. నిఖిల్ కార్తికేయ 2తో పాన్ ఇండియా హిట్ మెట్టెక్కాడు. తేజ సజ్జా హనుమాన్ మూవీతో అదే పని చేస్తున్నాడు. రైటర్ పద్మభూషణ్ లాంటి ప్రయోగాలతో సుహాస్ లోకల్ మార్కెట్లో బానే సెటిల్ అయ్యాడు. ఈ ముగ్గురి రూట్ వేరైనా ఫేట్ మాత్రం ఒకటే. టాలీవుడ్ లో నిఖిల్, సుహాస్, తేజ సజ్జా చిన్న చిన్న ప్రయోగాలతో దూసుకువెళ్తున్నాడు. కానీ పెద్ద పెద్ద ప్రయోగాలతో శర్వానంద్ మాత్రం మొదలుపెట్టిన చోటే ఆగిపోయాడు. సక్సెస్ వచ్చినా తన కెరీర్ లో ఊపు మాత్రం కనిపించట్లేదు. కార్తికేయ అంటేనే RX-100తో మరో అర్జున్ రెడ్డి అనిపించుకున్న స్టార్. కానీ ఏమైంది? మధ్యలో ఫ్లాప్లు పడటంతో సీన్ రివర్స్. విలన్ గా సక్సెస్ అయ్యాడు. కానీ హీరోగా ఇంకా డైలమాలోనే ఉంటున్నాడు. బెద్రులంక మూవీతో దండయాత్ర అన్న కార్తికేయ మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు. RX-100 లాంటి మరో హిట్ పడితే తప్ప తన ఫేట్ మారేలా లేదు. ఇండస్ట్రీలో హిట్ మాత్రమే మాట్లాడుతుంది కాబట్టి తన ఫేట్ మారాలంటే బ్లాక్ బస్టర్ పడక తప్పదు. ఇక టాలీవుడ్ యంగ్ హీరోలోనే సీజన్ కో జానర్ లో ప్రయోగం చేస్తూ ట్రెండ్ సెట్ చేసిన స్టార్ నారా రోహిత్. కానీ ఎందుకో సడన్ గా తన వేగం ఆగింది. చేతిలో 3 సినిమాలున్నా తన సందడి మిస్ అవుతోంది.